జై శ్రీరామ్, జై శ్రీ గణేశాయ నమః. మనము వినాయకుడిని రకరకాల రూపాల్లో చూసాం, కానీ స్త్రీ రూపంలో చూడడం వింతగా కొత్తగా ఉన్నది కదా. ఇలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాలను మీకు అందించబోతున్నాను మన హిందూ జనజాగృతి ఛానల్ ద్వారా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇంకొక విషయం, ఈ కథను పూర్తిగా వినండి. వినకపోతే మళ్ళీ ఒకసారి వినండి. ఎందుకంటే ఎవరైతే ఈ కథను మనస్సుతో వింటారో వారికి ఆ స్త్రీ రూప వినాయకుడు సమస్త దుఃఖాలను పోగొడతాడట. దేవతల యొక్క దుఃఖాన్ని పోగొట్టడం కొరకే ఆ స్వామి ఆ స్త్రీ రూపాన్ని ధరించాడండి. ఇక మనమెంత, మన యొక్క దుఃఖం ఎంత. కాబట్టి ఆ స్వామిని ఎవరైతే మనోవాక్కాయముల చేత ఆ స్వామిని కొలుస్తారో, ఆ స్వామి కథ వింటారో వారి యొక్క కోరికలన్నీ కూడా తీరుతాయండి. ఇది శాస్త్రంలో చెప్పబడ్డది. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో దీన్ని మళ్ళీ మళ్ళీ వినండి, మీ కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి. జై శ్రీరామ్, జై శ్రీ గణేశ. ఇక కథలోకి వెళ్దాం. వినాయకుడిని మనము రకరకాల రూపాల్లో చూసాం, కానీ స్త్రీ రూపంలో వినాయకుడిని చూడడం వింతగా కొత్తగా అనిపిస్తుంది కదా. ఈ స్త్రీ రూప వినాయకుడిని మనము సుచీంద్ర క్షేత్రంలో చూడవచ్చండి. ఈ సుచీంద్ర క్షేత్రం ఎక్కడుందో తెలుసా? కన్యాకుమారి, తమిళనాడు ఆ ప్రాంతంలో ఉందండి. స్త్రీ రూప వినాయకుడిని వినాయకి, గణేషిని, వ్యాఘ్రపాద వినాయక అని చెప్పి 3 పేర్లతో అక్కడ పిలుస్తూ ఉంటారు. తల భాగము ఏనుగు వలె, శరీర భాగము మెడ నుండి నడుము వరకు స్త్రీ రూపంలాగా ఉంటుంది. నడుము నుండి పాదాల వరకు పులి పాదాల వలె కనబడతాయి. వినాయకుడు స్త్రీ రూపంలో ఉన్నాడు కాబట్టి వినాయకి అని, కాళ్ళు పులి పాదాలలాగా ఉన్నాయి కాబట్టి వ్యాఘ్రపాద వినాయక అని భక్తులు పిలుచుకుంటారు. వినాయకుడు స్త్రీ రూపం ధరించడం వెనుక ఒక కథ ఉందండి. వినాయకుడు ఎలా ఆవిర్భవించాడు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. మళ్ళీ ఒకసారి మననం చేసుకుందాం. ఒకసారి పార్వతీదేవి అభ్యంగన స్నానం చేయడానికి వెళుతూ నలుగు పిండితో ఒక బాలుని సృష్టించింది. ఆ పిండి బొమ్మకి ప్రాణం పోస్తుంది. ఆ బాలుని సింహద్వారం దగ్గర కాపలా ఉంచి తను స్నానానికి వెళుతుందండి. ఇంతలో పరమశివుడు కైలాసానికి వచ్చి లోపలికి వెళ్ళబోతూ ఉండగా సింహద్వారం దగ్గర ఉన్నటువంటి ఆ బాలుడు లోపలికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి అడ్డుపడతాడు. వెంటనే కోపావేశపూరితుడైనటువంటి పరమశివుడు ఆ బాలుడి యొక్క శిరస్సును ఖండించి లోపలికి వెళతాడు. పార్వతీదేవి భర్తకు ఎదురు వెళ్ళి కాళ్ళు కడిగి పూజ చేస్తూ పరవశించిపోతూ ఉంటుంది. ఆ సందర్భంలో మాటల మధ్యలో ద్వారం దగ్గర బాలుడి యొక్క ప్రసక్తి వస్తుంది. కోపోద్రిక్తంతో బాలుడి యొక్క శిరస్సును ఖండించినటువంటి విషయాన్ని శివుడు పార్వతికి చెప్పగా బాలుడి జననం గురించి శివుడికి చెప్పి కన్నీరు మున్నీరుగా ఏడవడం ప్రారంభిస్తుంది పార్వతీదేవి. వెంటనే శివుడు తన గణాలను పంపి ఉత్తర దిక్కుగా తలపెట్టి పడుకున్నటువంటి జీవి యొక్క తలను ఖండించి తీసుకొని రమ్మంటాడు. శివగణాలు ఉత్తర దిక్కుగా తలపెట్టి పడుకొని ఉన్నటువంటి ఒక ఏనుగు తలను ఖండించి తీసుకొని రాగా ఆ తలను గణపతికి అమర్చి ప్రాణం పోశాడండి ఆ పరమశివుడు. ఆ బాలుడే ప్రథమ గణనాథుడు. ఇక్కడి దాకా కథ అందరికీ తెలిసిందే. మరి ఆ తల ఖండించబడినటువంటి ఏనుగు ఏమైంది? ఇక్కడి నుండే ఈ కథ ప్రారంభమవుతుందండి. ఆ ఏనుగు మొండెం అలానే అడవిలో పడి ఉండగా అటుగా వచ్చినటువంటి సుయక్ష అనేటువంటి పేరు కలిగినటువంటి రాక్షసి ఆ దృశ్యాన్ని చూసిందండి. ఆ రాక్షసికి కామరూప విద్య తెలుసు. కామరూప విద్య అంటే ఏమిటో తెలుసా? తన శరీరం నుండి మరొక శరీరంలోకి ప్రవేశించి మరలా తన శరీరంలోకి మారవచ్చు అన్నమాట. ఏనుగు మొండాన్ని చూసినటువంటి సుయక్షకి ఆ ఏనుగుకు తన తల ఉంటే ఎలా ఉంటుందో అన్న ఆలోచన కలిగింది. ఫలితంగా తన తలను ఏనుగు తలలా మార్చి ఆ ఏనుగు మొండానికి అమర్చిందండి. సరిగా ఈ తరుణం కోసమే ఎదురు చూస్తున్నటువంటి దేవతాగణాలు ఆ రాక్షసి మొండాన్ని భస్మం చేశారండి. మరలా తన శరీరంలోకి ప్రవేశించాలనుకుంటే ఆ రాక్షసికి తన తల తప్ప మొండం కనిపించలేదు.
గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఆ ఏనుగు రూపంలోనే ఉండిపోవాల్సి వచ్చింది ఆ రాక్షసికి. ఆ తర్వాత కూడా ఆ సుయక్ష అనేటువంటి ఆ రాక్షసి ఆగడాలు తగ్గకపోగా మరింత పెరిగిపోయాయండి. దేవతలు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ రాక్షసి యొక్క దుష్కృత్యాల నుండి తప్పించుకోలేకపోతూ ఉన్నారు. చివరికి చేసేదేమీ లేక ఆ సర్వేశ్వరుడికి మొరపెట్టుకున్నారు. అప్పుడు ఆ స్వామి వారిని ఆశీర్వదిస్తూ సుయక్ష అనేటువంటి ఆ రాక్షసి ఒక వరాన్ని పొందింది. ఆ వరాన్ని అనుసరించి ఆ రాక్షసి శరీరానికి సరిగ్గా వ్యతిరేక లక్షణాలు ఉన్నటువంటి వారి చేతిలోనే ఆమెకు మరణం అనేటువంటిది సంభవిస్తుంది అని చెప్పాడు. దేవతలు, మునులు ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వారు ఎక్కడ దొరుకుతారు? వారు ఎవరై ఉంటారు అనేటువంటి మీమాంసలోనే కాలం గడిచిపోయిందండి. అప్పుడు అగస్త్యముని మధ్యలో ఒక అద్భుతమైనటువంటి ఆలోచన కలిగిందండి. అగస్త్యముని సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన యొక్క మదిలోని ఆలోచన ఇది. సుయక్ష శరీరానికి వ్యతిరేక లక్షణాలు ఉంటే చాలు సుయక్షను సులభంగా సంహరించవచ్చునని అగస్త్యుని యొక్క వ్యూహం. ఒక మగ ఏనుగు శరీరానికి స్త్రీ అయినటువంటి సుయక్ష తల అమరింది. కాబట్టి ఏనుగు తలతోనున్నటువంటి వినాయకుడు స్త్రీ రూపంలోకి వస్తే సుయక్ష సంహారం తప్పక జరుగుతుంది అని ఈ ఉపాయాన్ని మిగతా ఋషులకు చెప్పాడు స్వామి అగస్త్యుడు. మునులందరూ సంతోషంతో తలలూపి వినాయకుడి దగ్గరికి వెళ్ళి శరణు వేడారు. వారికి అభయం ఇచ్చినటువంటి వినాయకుడు వారి యొక్క కోరిక మేరకు స్త్రీ రూపాన్ని ధరించి పులి పాదాలతో ప్రత్యక్షమై సుయక్షను సంహరించాడండి. ఇక సుయక్ష పీడ తప్పినందుకు సంతోషంతో దేవతాగణం, మునిగణం వినాయకుడిని భక్తితో ప్రార్థించారు. వెంటనే వినాయకుడు తన స్వరూపంలోకి వచ్చి వారికి దర్శనమిచ్చాడండి. అప్పటి నుండే కొంతమంది మునులు వ్యాఘ్రపాద గణపతిని పూజించడం ప్రారంభించారు. ఆ స్వామే వినాయకి, గణేషిని అనేటువంటి పేర్లతో భక్తుల చేత పూజలు అందుకొని వారి కోరికలను తీరుస్తూ ఉన్నాడు ఆ స్వామి. భక్త సులభుడైనటువంటి ఆయన ముందు నిలబడి చేతులు జోడించి ఒకసారి వినయంగా మనస్ఫూర్తిగా తన యొక్క కోరికలను విన్నవించుకుంటే చాలు, అన్నీ నెరవేరిపోతాయండి. అందుకే ప్రథమ గణనాయకుడికి ప్రథమ వందనం, ప్రథమ పూజ చేస్తాం. మనం ఏ కార్యాన్ని ప్రారంభించినా మొట్టమొదట ఆ స్వామికి పూజ చేస్తామండి. మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉందండి. అంధకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేటువంటి వాడు. ఆ రాక్షసుడికి మహాదేవత అయినటువంటి పార్వతీదేవిని భార్యగా పొందాలి అనేటువంటి కోరిక కలిగింది. అందుకు ఆమెను బలవంతంగా స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేశాడండి. పార్వతీదేవి తన భర్త అయినటువంటి శివుడిని ప్రార్థించగా వెంటనే శివుడు ఉగ్రనేత్రుడైనటువంటి వాడే ఆ రాక్షసుని చంపేశాడు. కానీ ఆ అంధకాసురుడికి మాయాశక్తి ఉందండి. అతని శరీరం నుండి నేలకు తాకినటువంటి ప్రతి రక్తపు బొట్టు కూడా, రక్తపు బిందువు కూడా మరొక అంధకాసురుడిలాగా మారిపోతుంది. శివుడు తన త్రిశూలాన్ని ఉపయోగించినప్పుడు ఆ రక్తపు బొట్టు నేలకు తాకకుండా అతన్ని చంపడానికి ఏకైక మార్గం ఏమిటా అని ఆలోచించారు శివపార్వతులు. దైవత్వం ఉన్న ప్రతివారు ఆడ మగ ప్రతిరూపాలు మిశ్రమమని, అందులో మగవాడు మానసిక దృఢత్వానికి ప్రతీక అయితే ఆడది భౌతిక వనరుల శక్తికి ప్రాతినిధ్యం వహిస్తుందని పార్వతీదేవికి తెలుసు. అందుకే అన్ని శక్తులకు మూలము పార్వతీదేవి అని కొనియాడుతారంతా కూడా. ఆమె అభ్యర్థనపై దైవత్వం కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అంధకాసురుడి రక్తం నేలపై పడకుండా ఆ రక్తాన్ని త్రాగడం కొరకు వారిలో ఉన్నటువంటి శక్తిని విడుదల చేశారండి. తర్వాత ఆ యుద్ధభూమి పూర్తిగా దేవతలతో నిండిపోయింది. ఇంద్రుని శక్తిగా ఆ సమయంలోనే ఇంద్రుడి యొక్క శక్తిగా ఇంద్రాని జన్మించింది. విష్ణువు యొక్క శక్తిగా వైష్ణవి జన్మించింది. వైష్ణవి మాత జననం ఆ విధంగా జరిగిందండి. బ్రహ్మ యొక్క శక్తిగా బ్రాహ్మణి జన్మించిందండి. ఆ శక్తులన్నీ కలిసి అంధకాసురుడి రక్తం నేలను తాకకముందే త్రాగి అంధకాసురుని పూర్తిగా హతమార్చడం జరిగింది. ఇదంతా కూడా మత్స్య పురాణంలో, విష్ణు ధర్మోత్తర పురాణాల్లో మనకు కనిపిస్తుంది. విష్ణు ధర్మోత్తర పురాణంలో
ఉన్నటువంటి మహిళా యోధులైనటువంటి దేవతల యొక్క జాబితాలో వినాయకుడి శక్తి కూడా మిళితమై ఉంది. అందుకే ఆ శక్తికి వినాయకి, గణేశ్వరి అనేటువంటి పేర్లు ఉన్నాయి. స్త్రీ రూపంలో దర్శనమిచ్చేటువంటి ఆ గణనాథుడు, ఆ గణేశుడు మనందరి కోరికలను తీర్చేటువంటి వాడు కావాలి, మనందరి కష్టాలను పోగొట్టేటువంటి వాడు కావాలి అని చెప్పి ఆ స్వామిని మనస వాచ కర్మణ స్వామిని వేడుకుంటూ ఉన్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి జై.